మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు శుక్రవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైద్యశాలలోని వస్తువుల గురించి మాట్లాడారు. వైద్యశాలకు వైద్యం నిమిత్తం వచ్చిన రోగులకు సరైన వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం చూపిస్తున్నారని తెలిపారు. వీరిపై జిల్లా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని, త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే వెల్లడించారు. మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు చుట్టుపక్కల సుమారు 30 గ్రామాల ప్రజలు వైద్యం కోసం వస్తుంటారని, ఇక్కడకు వచ్చిన రోగులకు సరైన వైద్యం అందించే వైద్యులు అందుబాటులో లేరని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆసుపత్రిలోని వసతులు దారుణంగా ఉన్నాయని, ఏ చిన్న సమస్య వచ్చినా గుంటూరు పంపించటం, మార్గం మధ్యలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవటం జరుగుతుందని తెలిపారు. ఇక్కడున్న కొద్ది మంది డాక్టర్లు కూడా ప్రైవేటు ప్రాక్టీసులు పెట్టుకుని డబ్బులు కూడబెట్టుకోవటంపై ఉన్న ధ్యాస ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులపై లేదని ఎమ్మెల్యే మండిపడ్డారు. తిన్నట్టుండు తీసుకో అది కాకుండా ఎందుకంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ విషయం చూస్తే ఇక్కడ కనీసం ఇక్కడ మీటింగ్ అనేది చేస్తే ఒక ఫ్యాన్ కూడా లేని పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి మన గవర్నమెంట్ హాస్పిటల్. ఒక అంబులెన్స్ లేదు, సరైన స్టాఫ్ లేరు, మనకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. దాన్ని కనీసం డెవలప్మెంట్ చేసే కమిటీ కూడా అప్రూవ్ అయ్యే పరిస్థితి కోరుకోలేదు. నేను కరెక్ట్గా దృష్టి కూడా తీసుకెళ్ళాను. ఈ గవర్నమెంట్ పరిస్థితి, ఈ హాస్పిటల్ పరిస్థితిలా కాకుండా ముఖ్యంగా ఈ క్లస్టర్ వర్క్ అయినా సరే మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని పిల్లల కోసం మీరైనా యాక్టివ్ పనిచేయాలని అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ హాస్పిటల్ గాలికి వదిలేశారు. ఇక్కడ పేషెంట్లు ఎవరో ఈ పేదవాళ్ళు వస్తారు, డబ్బులు ఇచ్చే పరిస్థితి కాదు. అక్కడైతే బోర్డులంత డబ్బులు దండుకోవచ్చు అని అక్కడ చూస్తున్నారు. ఎక్కడ కూడా పరిస్థితి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది సంబంధించిన అధికారులు కూడా మళ్ళీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం.
ఇక్కడ ఉన్న సమస్యల మీద కూడా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి పల్నాడులో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలు ముఖ్యంగా మాచర్ల టౌన్లో పేదల కోసం వాళ్ళ పొట్టలు కొట్టి వాళ్ళకి కావాల్సిన కనీసం ఒక సెంటు భూమి ఇవ్వకుండా దళారులకు ఎకరాలు కట్టబెట్టే పరిస్థితి ఎంఆర్ఓ గారు చేస్తా ఉన్నారు. కొంత ఎవిడెన్స్ కూడా నా దగ్గరకు వచ్చింది. వీళ్ళందరినీ కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని కూడా చంద్రబాబు నాయుడు కూడా నేను అది ఎమ్మెల్యేగా కూడా నేను ఒక లెటర్ కూడా రాసేసి ఇన్ఫార్మ్ చేయాలని కూడా ఆలోచన చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా దాన్ని సేకరిస్తా ఉన్నాను. మిగిలిన ఖచ్చితంగా ఆయన దృష్టి కూడా చంద్రబాబు నాయుడు దృష్టి కూడా తీసుకెళ్ళాలని ఆలోచన.